ఓం శ్రీ గణేశాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ప్రతి సంవత్సరం మా వినాయకుడిని మేము మట్టితో తయారు చేసుకుంటాం. ఇసుకని తీసుకొని వాటిని 2 బాల్లా తయారు చేసిన బాల్ని పక్కనెట్టుకొని వినాయకుడి తొండం తయారు చేసుకొని దాన్ని బియ్యంతో కానీ కందిపప్పుతో కానీ అలంకరించుకోవచ్చు. తర్వాత వాటికి తగ్గట్టు కిరీటం కానీ ఏమైనా తయారు చేసుకున్నా పర్లేదు. తర్వాత చెవులని సన్నగా 2 బాల్లా తయారు చేసుకొని వాటిని రెండాటిని మధ్యలో నొక్కితే మట్టిని తీసుకొని కాళ్ళు చేతులు తయారు చేసి అంటించాలి. మట్టిని తీసుకొని సర్పాకారంలో పాముని చేసి అంటించాలి. పీఠం తయారు చేసుకొని వినాయకుడిని దాని మీద పెట్టాలి. ఒక పళ్ళెం తయారు చేసి కుడుములు ఉండ్రాలు అందులో పెట్టాలి. ముసుగురాజుని తయారు చేసి వినాయకుడి పక్కన పెట్టాలి. ఇప్పుడు మా వినాయకుడు పూజకి రెడీ అయిపోయాడు. ప్రతి సంవత్సరం మా వినాయకుడిని మట్టితో తయారు చేసుకొని పూజ చేసుకుంటాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మై ఛానల్ నేమ్ ఎంఎస్ ఫ్యాషన్ టిక్. వినాయక చవితి శుభాకాంక్షలు. మా వినాయకుడు ఎలాగున్నాడో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫన్నీగా మా వినాయకుడు చిన్న ముసుగురాజు మీద కూర్చొని రెడీ అవుతున్నాడు. ఈ నెల 7వ తారీఖున వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరి ఇంటికి రావడానికి సిద్ధమవుతున్నాడు. జై పోలో గణేష్ మహారాజ్కి జై. గణపతి పప్ప మోరియా.